హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఈరోజు వీడియోలో మీకు ఒక సెన్సేషనల్ న్యూస్ చెప్పబోతున్నాను. మార్కెట్లో ఒక సునామీ రాబోతుంది. ఈక్విటీ పోర్ట్ఫోలియో హోల్డర్స్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైము. ఈరోజు డైలీ లాగా ఒక స్టాక్ గురించి చెప్పడం లేదు. చాలా 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 జాగ్రత్తగా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఎందుకు అంటే, సో ఆల్రెడీ రిచ్ డాడీ పూర్ డాడీ ఆథర్ ఎవరైతే ఉన్నారో, సో ఆయన కూడా చాలా సజెస్ట్ చేశారు మార్కెట్ ఏ క్షణంలో అయినా ఎయిర్ బబుల్ లాగా ఉంది, పేలిపోవచ్చు అని చెప్పేసి. సో అటువంటి సింటమ్స్ నేచర్ కూడా చూపెడుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ముందుకు వెళ్తాం. అసలు ఏంటి ఇంత భయంకర పరిస్థితులు, మార్కెట్కి సునామీ వచ్చేలాంటి పరిస్థితులు ఏమున్నాయో చూద్దాం. సో మెయిన్ గా మన కంటెంట్ లోపలికి వెళ్దాం. రైట్. మీ అందరికీ తెలుసు, ఈరోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ అవర్ తెలుగు ట్రేడింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ తెలుగు పీపుల్స్ అందరికీ. రైట్. అండ్ ఇంక్లూడింగ్ నా ఫ్రెండ్స్ కూడా, నిరంజన్ గారు, సతీష్ గారు, ఎస్పెషల్లీ నిరంజన్ గారు, సతీష్ గారు, ఆ, శాస్త్రి గారు, కొంతమంది ఉన్నారు. దోస్ హు ఆర్ సపోర్టింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. సో థ్యాంక్ యూ సార్. రైట్. సో ఇంకా మెయిన్ గా నా నా ఒరిజినల్ ఫ్రెండ్స్ అంటే తర్వాత చెప్తాను వాళ్ళ గురించి. ఒకవేళ వాళ్ళు వీడియో చూస్తే ఫిట్ అవుతారు. రైట్. సో చెప్తానండి. రైట్. అసలు ఏమైంది, మార్కెట్ ఎందుకు ఇంత భయంకరంగా ఉంది అంటే, మీ అందరికీ తెలుసండి. సో ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ది లా రష్యా రష్యాలోని కంచట్కా ద్వీపంలో, సో ఈ క్రాస్ని నికోచ్ అనేది ఒక అగ్నిపర్వతం బ్లాస్ట్ అయిందండి. సో దాదాపు 600 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మీకు కనబడుతున్న ఈ వాల్కనో అనేది సో బ్లాస్ట్ అయింది. సో దీని వల్ల దాదాపు 6,000 కిలోమీటర్లు, సారీ 6,000 మీటర్లు, సో ఈ బూడిద ఏదైతే ఉందో లావా నుండి వచ్చేది, అది స్ప్రెడ్ అవుతూ ఉందన్నమాట. ఇది సునామీ రావడానికి ఒక బీభత్సమైన సింటమ్ గా తీసుకుంటున్నారు. సో ఎందుకు మరి సునామీ వస్తే ఏమవుతుందంటే, ఖచ్చితంగా సునామీ వస్తే జపాన్, రష్యా ఇటువంటి కంట్రీస్, దాని ఇంటర్ రిలేటెడ్ ఉన్న మాల్దీవ్స్ కానీ ఏవైతే ఉన్నాయంటే సి ఓరియంటెడ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ చాలా ఎఫెక్ట్ అయ్యే ఉన్నాయి. ఇందులో యుఎస్ మార్కెట్స్ కూడా ఉందన్నమాట. సో యుఎస్ కంట్రీస్ కూడా ఉన్నాయి. వీటన్నిటి మీద ఇది ఎఫెక్ట్ చూపెడితే ఖచ్చితంగా మార్కెట్ పడిపోయే అవకాశం చాలా వరకు ఉంటుంది. సో దాంతోపాటు ఇప్పటికే గ్లోబల్ మార్కెట్స్ చాలా నెగిటివ్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ గ్లోబల్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్ అయితే కంప్లీట్ నెగిటివ్లో ఉన్నాయి అన్నమాట. సో మీరు చూడొచ్చు. సో 2 ఆగస్టున అన్ని హ్యూజ్ ఫాల్లో ఉన్నాయి. సో దీన్ని బేస్ చేసుకుంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్. ఈ టైంలో ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యింది అనుకోండి, మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే మీ పోర్ట్ఫోలియోలో ఈక్విటీ స్టాక్స్ చాలా పడిపోతాయి. పడిపోయినా మీరు ఎవ్వరు కంగారు పడవద్దు. ఎందుకంటే మనం పెద్ద సునామీనే చూసి వచ్చాం. సో కొన్ని సంవత్సరాల బ్యాక్ సునామీ వచ్చింది, మళ్ళీ సిచ్యువేషన్స్ అన్ని క్లియర్ అయింది, మార్కెట్ మళ్ళీ బౌన్స్ అవుతుంది. ఎవరు కంగారు పడొద్దు. బీ బ్రేవ్, ధైర్యంగా ఉండండి. దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకోండి. ఒక ఆపర్చునిటీగా తీసుకుని, సో మీరు ఆపర్చునిటీగా తీసుకొని ఇన్వెస్ట్మెంట్స్ కి ఫోకస్ చేసుకోండి. సో రైట్. సో ఎనీవే, ఆప్షన్ ట్రేడింగ్ చేసేవాడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్. నేను మన వీడియోస్ లో చెప్తున్నట్టు ఇదిగో ట్రెండ్ కి అయితే బయ్యింగ్ లెవెల్స్ వచ్చేసిందండి. చాలా మంచి బయ్యింగ్ లెవెల్స్ వచ్చేసింది. ఆల్రెడీ లాంగ్ టర్మ్ తీసుకోమన్న వాళ్ళకి పాజిటివ్ లో స్టార్ట్ అయింది. ఇంకా పాజిటివ్ వెళ్ళే అవకాశం ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఇటువంటి ఇష్యూ జరిగి కనుక మార్కెట్ పడితే మీకు ఇంకా బెనిఫిట్ అవుతుంది. ఇటువంటి మంచి మంచి స్టాక్ లో ప్రైస్ లో వస్తాయి. బేసెస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్యాక్టర్స్ లో మాత్రం ఎక్సలెంట్ స్టాక్స్ మీకు లోయెస్ట్ ప్రైస్ దొరుకుతాయి. సో దాన్ని బేస్ చేసుకోండి. అలాగే రేపటి ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుంది మార్కెట్ లో, రేపటి ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుంది చూద్దాం. సో యా, మనం రెగ్యులర్ గా ఇచ్చే ప్రిడిక్షన్స్ అన్ని హిట్ అవుతుంది. ఫస్ట్ ఇచ్చింది మొన్నటిది చూడండి. రేపటి మార్కెట్, సారీ మండే మార్కెట్ కి మనం ఈ రోజు సండే రోజే ప్రిడిక్షన్ ఇస్తున్నామండి. చూసుకోండి. ఫస్ట్ ఇంట్రాడే స్టాక్స్, ట్రెండ్ విమ్టా ల్యాబ్స్ ఇస్తున్నాను. ఎంట్రీ ప్రైస్ 3193 దగ్గర మీరు బుల్లిష్ కి ఎంట్రీ తీసుకోండి. ఇక్కడ నుండి ట్రెండ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో ఒకవేళ లేదు అంటే 3243 పైన కూడా బుల్లిష్ తీసుకోవచ్చు. ఆవరేజ్ చేయొచ్చు అక్కడికి వెళ్తే. సో టార్గెట్ 5219, 5238, 5260 దాకా టార్గెట్స్ ఉన్నాయి. రైట్. సో